ఆసా. ఇతడు అబీయా కుమారుడు. ఆసా చేసిన ప్రార్థనను రెండవ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయంలో మనం చూడవచ్చు. ఇతడు యూదా ప్రజల యొక్క మూడవ రాజు. అబీయా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అబీయాకి బదులుగా అతని కుమారుడు అయినటువంటి ఆసా రాజు అయ్యాడు. ఆసా దేవుడైన యెహోవా దృష్టికి యథార్థముగా నడిచాడు. అన్యదేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడుచేసి ప్రతిమలను పగులగొట్టి దేవతా స్తంభములను కొట్టించి వేయించాడు. దేవుడైన యెహోవాను ఆశ్రయించాలని ధర్మశాస్త్రమును బట్టి క్రియలు జరిగించాలి అని యూదావారికి ఆజ్ఞ ఇచ్చాడు. ఆసా యూదావారికి ఈలాగు ప్రకటన చేశాడు: మనము దేవుడైన యెహోవాను ఆశ్రయించినందువలన ఆయన మనకు నెమ్మది కలుగజేసి ఉన్నాడు. కాబట్టి మనం దేశమందు నిరభ్యంతరముగా తిరగవచ్చును. మనము ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుదము అని చెప్పగా వారందరూ కలిసి పట్టణములను కట్టిరి. ఆసా క్రింద చాలామంది సైన్యం ఉన్నారు. డాళ్లను, ఈటెలను పట్టుకొని 3,00,000 మంది యూదావారును, కేడుములు ధరించి విల్లువేయు 2,80,000 మంది బెన్యామీనీయులు సైన్యముగా ఉన్నారు. వీరందరూ పరాక్రమశాలులై ఉండిరి. కూషీయుడైన జెరహు వారి మీద దండెత్తి 1,000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషు వరకు రాగా ఆసా అతనికి ఎదురు వెళ్ళాడు. ఆ సమయంలో ఆసా దేవుడైన యెహోవాకు ఈ విధముగా ప్రార్థన చేశాడు: యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయుము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాతృలను నీపైన జయమొందనీయకుము అని ప్రార్థన చేశాడు. దేవుడు ఆసా ప్రార్థనను ఆలకించారు. యెహోవా కూషీయులను మొత్తినందున వారందరూ కూడా భయం చేత పారిపోయారు. యూదావారు గెరారు చుట్టూ ఉన్న పట్టణములన్నింటినీ కొల్లపెట్టి వాటిలో ఉన్న కొల్ల సొమ్మంతయు దోచుకున్నారు. మరియు పశుల శాలలను పడగొట్టి విస్తారమైన గొర్రెలను, ఒంటెలను సమకూర్చుకొని యెరూషలేమునకు తిరిగి వచ్చారు. ఈ విధముగా ఆసా తనకు కలిగినటువంటి యుద్ధ పరిస్థితిని బట్టి దేవుని వైపు చూచినప్పుడు దేవుడు ఆసాకు విజయం దయచేశారు. ఆసా కాలంలో రాజ్యం 10 సంవత్సరములు నెమ్మదిగా ఉన్నది.